ఇలాంటి అవమానం నా జీవితంలో జరగలేదు. హైదరాబాద్‌లో మోస్ట్ ఫేమస్ బిర్యానీ తిందామని చెప్పి రెస్టారెంట్‌కి వస్తే టేబుల్ ఖాళీ లేదు దొబ్బేయమని చెప్పి హిందీలో ఏదో అన్నాడు. నాకైతే పరువు పోయినట్టు అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ వీకెండ్ ఒక ఫేమస్ రెస్టారెంట్‌కెళ్ళి అక్కడ బిర్యానీ ట్రై చేద్దాం అని చెప్పి ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. సో అందులో భాగంగా ఇదే ఫస్ట్ వీడియో. ఇప్పుడైతే మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో ఉండే ద మోస్ట్ ఫేమస్ బావర్చి బిర్యానీకి అయితే వెళ్తున్నా. ఎందుకు ఈ బిర్యానీ ఫస్ట్ తీసుకున్నా అంటే, నాకు లాస్ట్ వీడియోలో కొన్ని వందల మంది, అంటే వందల మంది కాదు కానీ ఒక 50 మందికి పైగా బ్రో హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ బిర్యానీ అంటే బావర్చినే, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఒక్కసారి ట్రై చేయని చెప్పి కామెంట్ చేసినారు. ఇంకా ఇంతమంది చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటాం. అందుకే ఇవాళ వీకెండ్ బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక 2-3 వీడియోలు చూసి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేసింది. అఫీషియల్గా హైదరాబాద్లో ఇదే మన ఫస్ట్ మోటో వ్లాగ్. ప్రెజెంట్ అయితే నేను లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రోడ్లో ఉన్నా. అంటే నేను స్టే చేసేది లింగంపల్లి ఏరియాలో. అక్కడి నుంచి ఈ బావర్చి బిర్యానీ రెస్టారెంట్కి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ చూపిస్తుంది డిస్టెన్స్. సో ట్రాఫిక్ లేకపోతే ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో మనకు ప్రతి స్ట్రీట్లో బిర్యానీ దొరుకుతుంది. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఉంటుంది. నేను ఇప్పటి వరకు మేఫిల్ బిర్యానీ తిన్నా. అండ్ రీసెంట్గా మా ఏరియాలో ఉండే కోటికూర చిట్టిగారె అనే హోటల్లో గోంగూర చికెన్ బిర్యానీ తిన్నా. Many hours later. గైస్ ఫైనల్గా 1.5 అవర్ పట్టింది మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. ఇప్పుడైతే వెళ్ళేసి లోపల కూడా మీకు చూపిస్తా ఎలా ఉందో ఏంటో. ఈరోజే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. బావర్చికి నో బ్రాంచెస్. అంటే ఇన్ని రోజులు నేను మా ఏరియాలో తిన్నవన్నీ ఫేక్ బ్రాంచ్లా. అందుకేనేమో ఆ ఫేక్ బ్రాంచుల్లో బిర్యానీ టేస్ట్ వరస్ట్గా ఉంటుంది. దానివల్ల నాకు బావర్చి అంటే అంత ఇది లేదనమాట ఇన్ని రోజులు. బట్ ఇవాళ అర్థమైంది వీళ్ళకి ఇదొక్క బ్రాంచ్, అది కూడా హైదరాబాద్లో అండ్ ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో. రే ఎవర్రా మీరంతా, ఇదే ఫీలింగ్ లోపలికి రాగానే. ఏంది జనాలు శనివారం గుళ్ళకి వెళ్ళడం మానేసి అందరూ బిర్యానీ షాపుల మీద పడ్డట్టున్నారు. ఇక్కడ కాసేపు వెయిట్ చేసి సర్వర్ దగ్గర నాకు ఒక టేబుల్ ఖాళీ ఉందా అని అడిగా. ఎంతమంది ఉన్నారు అంటే నేను ఒక్కనే అని చెప్పా. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఆపోజిట్లో ఇంకొక బిల్డింగ్ ఉంది దాంట్లోకి వెళ్ళు అని చెప్పి హిందీలో అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు తను ఏం చెప్తున్నాడో, నన్ను ఏమైనా తిడుతున్నాడా అన్నట్లుగా అనిపించింది. తర్వాత పక్కన వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారు ఇక్కడ సింగిల్ పర్సన్కి, అంటే ఈ బిల్డింగ్లో సింగిల్ పర్సన్కి టేబుల్ ఉండవంట. మరి వాళ్ళ రూల్స్ నాకు తెలీదు. సో ఆపోజిట్లో ఇంకొక బావర్చి అంటే వాళ్ళదే, ఇది కూడా ఈ బిల్డింగ్లో అయితే సింగిల్గా కూర్చొని తినొచ్చు అని చెప్పారు. ఇంకా రోడ్డు దాటుకొని మళ్ళీ ఈ పక్కకైతే వచ్చిన. ఇక్కడికి వచ్చినా కానీ అసలు ఖాళీనే లేదు, మొత్తం ఆక్యుపై అయిపోయింది. అండ్ సింగిల్గా వెళ్తే అసలు మనకి ఇక్కడ టేబుల్ ఇవ్వట్లేదు వీళ్ళు. నేను చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వీళ్ళు ఇవ్వరేమో వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వేరే వాళ్ళు పరిచయం అయినారనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అంటే వాళ్ళిద్దరే ఉన్నారు టేబుల్కి. నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా, నాకు టేబుల్ ఇవ్వట్లేదు అంటే కూర్చో బ్రో ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా వాళ్ళతో పాటే ముగ్గురిని కలిసి కూర్చొని తిని ఆ బిల్ని షేర్ చేసుకున్నాం. నాకైతే నిజంగా అసలు ఎందుకు వచ్చానబ్బా ఇక్కడికి సింగిల్గా అనిపించింది. సో మీలో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే బెటర్ ఒక 2-3 ఫ్రెండ్స్తో రండి. సింగిల్గా వస్తే కొంచెం మేబీ ఇది అన్ని రోజులు ఎలా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇవాళ వీకెండ్ అయ్యేసరికి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అందుకే నాకైతే టేబులే దొరకలేదు. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రీగా అయితే ఎవరో 10 రూపీస్ అనమాట ప్లేటు. అండ్ వాటర్ బాటిల్ కూడా మనం కొనుక్కోవాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ వాటర్ గ్లాసులు పెట్టి ఫ్రీగా అయితే వాటర్ ఇవ్వట్లేదు. నేనైతే థమ్స్అప్ తీసుకున్నా. ఒక 10 మినిట్స్ లోపే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. అంటే జనాలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ సర్వీస్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో నేను వచ్చేసి మినీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. వాళ్ళిద్దరూ మినీ చికెన్ బిర్యానీ తీసుకున్నారు. అంటే ఒక మనిషికి అయితే సరిపోద్ది ఈ మినీ బిర్యానీ. లేదు ఇద్దరు ఉన్నప్పుడు ఫుల్ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. బట్ నాకైతే ఇదే ఫుల్గా సరిపోయింది. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు బావర్చి టేస్ట్ ఎలా ఉంటుందో. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పటి వరకు నేను తిన్న అన్ని బిర్యానీలోకి వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మటన్ పీసెస్ కూడా ఒక 4 దాకా వచ్చాయి. అండ్ మన ఫేవరెట్ ఈ ముక్క అయితే పడింది. దీంతో నాకు ప్రతిసారి తలనొప్పి అనమాట మటన్ బిర్యానీ తినేటప్పుడు.
అండ్ టోటల్గా బిల్ అయితే 558, అంటే ఇది ముగ్గురిది కలిపి వాళ్ళ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నా మటన్ బిర్యానీ, థమ్స్ అప్, ఆనియన్స్ అన్నీ కలిపి 558 అండ్ నా ఒక్కడిదే 200 అయింది. మొత్తం ఒక్క ముక్క కూడా లేకుండా కంప్లీట్గా తినేసాం ముగ్గురమే. సో ఇంకా బిల్ అయితే షేర్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అయితే నేను బయటకు వచ్చేసిన. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ టేబుల్స్ అయితే ఇంకా ఖాళీ దొరకట్లేదు. జనాలు వస్తూనే ఉన్నారు. అండ్ వీక్ డేస్లో కూడా ఇది ఇలానే ఉంటుందంట. వీకెండ్సే కాదు, వీక్ డేస్లో కూడా ఎప్పుడు క్రౌడెడ్ వస్తూనే ఉంటారంట. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి మనం పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళి తినడం బెస్ట్ అనిపించింది. ఇంకైతే ఈ బావర్చి నుంచి మనం బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఈ బావర్చి కాకుండా హైదరాబాద్లో ఇంకా ఎక్కడ మంచి మంచి బిర్యానీలు దొరుకుతాయో కింద కామెంట్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియోస్లో అక్కడికి వెళ్ళి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేసేయండి. ఉంటాం మరి. బాయ్.